చేగుంట పట్టణంలో అహల్యాబాయి జయంతి ఉత్సవాల సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చేగుంట పట్టణ సిపాయి కార్మికులకు హిందూ సంఘాల కార్యకర్తలు శాలువాలు వేసి సన్మానించారు. వారి సేవ వర్ణనాతీతమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆముదం వెంకటేశం, జిల్లా సామాజిక సమర్థ ప్రముఖ్ మరియు బైరం నరసింహులు, కరణం గణేష్, బైండ్ల రామచంద్రం, భువనగిరి నాగరాజు, చింతల భూపాల్, సోమ సురేష్, కావేటి వెంకటేశం, సాయిబాబా సిపాయి కార్మికులు, సువర్ణ శ్రీకాంత్, వెంకటేష్, నందు పాల్గొన్నారు. क्या बाबरो अलग हो जाए भाई बका అట్లా ఉంటాడు కానీ చాలా దాదా అంటే దాదా విక్కి దాదా హిందువుల ఐక్యత, దళితుల ఐక్యత, భారత్ మాతా కీ జై. జై 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 మాతా. భారత్ 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 మాతా. ఎస్సీ హిందువుల ఐక్యత, సఫాయి కార్మికుల ఐక్యత, సఫాయి కార్మికుల ఐక్యత. అక్కడ రండి రండి ఇక్కడ. అహల్యాబాయి హోల్కర్ యొక్క త్రిశతాబ్ది ఉత్సవాల సందర్భంగా సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో చేగుంట మండల కేంద్రంలో అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించి తర్వాత సఫాయి కార్మికులకు సన్మానం చేసి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. త్రిశతాబ్ది ఉత్సవాల సందర్భంగా అహల్యాబాయి హోల్కర్ యొక్క ఆమె యొక్క పరిపాలనా వ్యవస్థ, ఆమె యొక్క జీవిత కాలం మొత్తం కూడా అట్టడుగున్నటువంటి సమాజానికి సేవ చేసినటువంటి విషయంలో 300 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి పేరుతోటి దేశవ్యాప్తంగా క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ క్యాలెండర్లో సమతామూర్తులు ఈ దేశం యొక్క అట్టడుగు ప్రజల యొక్క సమైక్యత కోసం, అట్టడుగు ప్రజల జీవితాలను బాగుపరచడం కోసం సమైక్యతా మూర్తుల యొక్క ప్రతిబింబాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆది శంకరాచార్య, అంబేద్కర్, కొమరం భీం, ఝాన్సీ లక్ష్మీబాయి, స్వామి వివేకానంద మొదలగు అందరూ కూడా ఈ దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం పాటుపడి సమాజాన్ని ఉత్తేజపరిచినటువంటి సంఘటన ఈ సమతామూర్తుల యొక్క విశేషాలు. కాబట్టి హోల్కర్ యొక్క 3 త్రిశతాబ్ద ఉత్సవాల సందర్భంగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేసి సఫాయి కార్మికులకు ఈ సందర్భంగా సన్మానం చేయడం జరుగుతుంది. కావున ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న చేగుంట మండల కేంద్ర కార్యకర్తలందరికీ కూడా, వివిధ క్షేత్ర కార్యకర్తలందరికీ కూడా సమతామూర్తుల యొక్క సమరసత సందర్భంగా, సామాజిక సమరసత వేదిక సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భీమ్.